హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్పీ మైండ్స్ ఛానల్. ఈ వీడియోలో మనం పైథాగరన్ ట్రిప్లెట్ గురించి నేర్చుకుందాం. పైథాగరన్ ట్రిప్లెట్ దేనికి ఉపయోగిస్తామో, ఎక్కడ వాడతాము? పైథాగరన్ ట్రిప్లెట్ అనేది ఎక్కువగా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ దగ్గర బాగా ఉపయోగిస్తాం అన్నమాట. దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే తెలుసు కదా. ఒక ట్రయాంగిల్లో 90 degrees కనుక ఉంటే, యాంగిల్ 90 degrees అయితే దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. రైట్గా లేదు. సో ఇక్కడ కానీ ఇలాగ మనకి 90 degrees యాంగిల్తో ఉంటే, దిస్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్? సో నేమ్ ఇట్ as ఏబిసి. రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉంటే హైపోటెనస్ అంటాం మనం. ఓకే, రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నది హైపోటెనస్. రైట్ యాంగిల్కి ఆనుకుని ఉన్న టూ ఎడ్జసెంట్ సైడ్స్ని సైడ్స్ అంటాం. సైడ్స్, ఇది ఒక సైడ్, ఏబి ఒక సైడు, బీసీ ఒక సైడ్, రైట్? ఇప్పుడు మనకి పైథాగరన్ ట్రిప్లెట్లో మనకి పైథాగరస్ థీరం అంటాం మనం. పైథాగరస్ థీరం ఏం చెప్తుందంటే, hypotenuse square is equal to hypotenuse square is equal to side square plus side square అని చెప్తుంది. hypotenuse means AC, ఇక్కడ AC అనే సైడ్. ఓకే, సో AC square is equal to side, one side is AB square plus other side is BC square. See here. సో ఎక్కడైనా సరే మనకి హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఈ రకంగా వస్తే దాన్ని మనం పైథాగరస్ థీరం, పైథాగరస్ ట్రిపులెట్ ఇక్కడ మనకి అప్లై అవుతుంది అనమాట. ఓకే, పైథాగరస్ ట్రిపులెట్, మనకి పైథాగరన్ ట్రిపులెట్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అనేది చూద్దాం. Here, Pythagorean triplets. If m, n and p are three natural numbers and m square plus n square is equal to p square. p అంటే ఇక్కడ hypotenuse square, hypotenuse square is equal to side square plus side square. ఓకే, అలాగాని ఉంటే m, n, p అనేది మనకి త్రీ న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. అలాగే m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఈక్వల్ టు p స్క్వేర్ అవ్వాలి. అలా అయితే కనుక m, n, pని మనం పైథాగరన్ ట్రిపులెట్ అంటాం. ఓకే, see here, 3 square plus 4 square is equal to 5 square అని ఇచ్చాడు. చెక్ చేయండి. ట్రిపులెట్ 3, 4, 5 లార్జెస్ట్ ఏదైతే ఉందో అది మనకి హైపోటెనస్ అవుతుంది. ఓకే, సో 5 ఇక్కడ ఏంటి, 3, 4 ఎటు ఏ సైడ్ అటువైపు వేసినా పర్లేదు. 3 ఇక్కడ వేయచ్చు లేదా 4 వేయచ్చు, వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఎలాగైనా తీసుకోవచ్చు. సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ అవుతుంది. లేదు చూడండి, ఏబి స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్, బీసీ స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 9, సారీ 4 స్క్వేర్, దిస్ ఇస్ BC 3 కాదు. See here, this is 4 square. So 3 square means 9, 4 square means 16, 16 plus 9, 25, right? So this is RHS part. LHS మీ ఇక్కడ ఎంత, హైపోటెనస్ 5 square, 5 square అంటే 25. సో LHS 25, RHS 25. సో LHS is equal to RHS అంటే AC square is equal to AB square plus BC square. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో m, n, p అనేవి కానీ త్రీ న్యాచురల్ నెంబర్స్ అయితే
ms స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు p స్క్వేర్ అయ్యేలాగా మనకి ఉంటే కనుక దాన్ని మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాము. ఇక్కడ మనకి 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అవుతుంది. సో 3, 4, 5 is called as Pythagorean triplets. Called as Pythagorean triplets. Pythagorean triplets కి మనకి ఇక్కడ ఫార్ములా ఉంది. అన్నిటి మనకి ప్రతి ఏంటంటే ఆల్ ట్రిప్లెట్స్ కూడా మనకి ఈ ఫార్ములా ఉంటాయని మనం చెప్పలేం. కాకపోతే మాక్సిమం 90% కేసెస్ దగ్గర మనకి ఈ ఫార్ములా అనేది మనకి ఉపయోగపడుతుంది. ఓకే, all the triplets need not be in the form of 2m, m square minus 1, m square plus 1. Okay, 2m, m square minus 1, m square plus 1 is the Pythagorean triplet. Okay, అన్నీ మనకి ఇదే ఫార్ములా ఉంటాయని మనకి అక్కడ రూల్ ఏం లేదు. బట్ చాలా చోట్ల మనం ఈ ఫార్ములాని మనం అప్లై చేస్తాం అనమాట. సో ఫర్ every natural number m greater than 1, we have 2m, m square minus 1, m square plus 1. Okay, it's called Pythagorean triplet. For every natural number m greater than 1 అయి ఉండాలి. అంటే m is equal to 2 నుంచి స్టార్ట్. సో m is equal to 2 నుంచి స్టార్ట్ చేసి Pythagorean triplets కొన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. For m greater than 1, we have 2m, m square minus 1, Pythagorean triplet is equal to Pythagorean triplet is equal to 2m, m square minus 1, m square plus 1. Okay, here m greater than 1 అన్నాడు కాబట్టి m is equal to 2 నుంచి స్టార్ట్. m is equal to 2ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. 2m ఎంత అవుతుంది అప్పుడు? 2 into 2 అంటే 4. అలాగే m square minus 1. See here 1, 2, ఒక టర్మ్ 2m, ఇంకొకటి m square minus 1 అంటే 2 square minus 1 అంటే 4 minus 1 అంటే see here one more m square plus 1, m square plus 1, 2 square plus 1, 4, 2 square means 4 plus 1 అంటే 5. సో 4, 3, 5 మనం అదేగా చెప్పుకున్నాం. 3, 4, 5 is called as the Pythagorean triplet. Okay, Pythagorean triplet. Now మనం m is equal to ఇక్కడ చూడండి m is equal to 2కి మీరు అబ్జర్వ్ చేసారో లేదో m square minus 1 అంటే 3 అనేది లీస్ట్ నెంబర్. అంటే ఇక్కడ సారీ 3 less than 4 less than 5, రైట్? అంటే 3 మీన్స్ m square minus 1 less than 2m less than m square plus 1. See, for m is equal to 2, m square minus 1 less than 2m less than m square plus 1. Okay, సో m is equal to 2కి మనకి ఈ రకంగా మనం ఈ Pythagorean ట్రిప్లెట్ ఇక్కడ మనకి ఫాలో అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఒక ట్రిప్లెట్ చూసాము, అలాగే ఇంకొక 2 ట్రిప్లెట్స్ చూద్దాం. సో వాట్ ఈస్ ద ట్రిప్లెట్? ఫర్ m గ్రేటర్ దాన్ 1కి 2m, m square minus 1, m square plus 1. So this is the triplet. m is equal to 2 చూసేసాము, m is equal to 3. ఓకే, అలాగే ఇక్కడ m is equal to 4 చూద్దాం. m is equal to 3కి 2m కదా, 2 into 3 m square minus 1.
అంటే 9 స్క్వేర్ -1. m స్క్వేర్ ప్లస్ 1 అంటే 9 సారీ m ఈజ్ ఈక్వల్ టు 2 కదా, m ఈజ్ ఈక్వల్ టు 3 కదా ఇక్కడ. 3 స్క్వేర్ -1. అలాగే m స్క్వేర్ ప్లస్ 1 అంటే 3 స్క్వేర్ ప్లస్ 1. సో 2 into 3 means 6. 3 స్క్వేర్ అంటే 9 minus 1. 3 స్క్వేర్ -1. అలాగే 3 స్క్వేర్ ప్లస్ 1 అంటే 9 ప్లస్ 1. సో 6. 9 minus 1 అంటే 8. 9 plus 1 అంటే 10. So this is the Pythagorean triplet. 6, 8, 10. m is equal to 4. m is equal to 4. సో m4 ని ఇక్కడ ఈ ఫార్ములాలో పెట్టాలి మనం. ఈ ఫార్ములాలో పెట్టాలి. m ఇక్కడ m అని చోట 4 పెట్టాలి. 4 స్క్వేర్ -1, 4 స్క్వేర్ ప్లస్ 1. అలాగే మనకి ఇక్కడ 2 into m అంటే 2 into 4. సో అది ఇక్కడ మనకి సబ్స్టిట్యూషన్ చేయండి. 2 into 4. 4 square -1. 4 square plus 1. So 8. 4 square into 16 minus 1. 4 square into 16 plus 1. 8, 15, 17. So this is also Pythagorean triplet. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇందాక మనం ఏం చూసాము, 3, 4, 5 is the Pythagorean triplet అన్నాము. సో దీన్ని ప్రతిదీ 2 times దీన్ని మీరు మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా Pythagorean triplet అవుతుంది. 3 2s are 6, 4 2s are 8, 5 2s are 10. So this is also Pythagorean triplet. అలా కాకుండా 2 times కాకుండా దీన్ని ఇంటూ 3 times చేయండి ప్రతిదీ. See 3 3s are 9, 4 3s are 12, 5 3s are 15. So 9, 12, 15 also Pythagorean triplet. Okay. See here 8, 15, 17 is also Pythagorean triplet. So దీన్ని 2 times multiply చేయండి. అంటే మీరు ఎన్ని టైమ్స్ అయినా మీరు బట్ సేమ్ మనకి అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి మూడింటిని. 8 2s are 16, 15 2s are 30, 17 2s are 34. So 16, 30, 34 is a Pythagorean triplet. మీరు ఏదైనా చేయండి. అలాగే m = 4 తర్వాత m = ఇక్కడ 4 ఉంది కదా, 4 తర్వాత 5, 6, 7 అలా ఇచ్చుకుంటూ మీరు వెళ్ళినప్పుడు Pythagorean ట్రిప్లెట్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని మీరు ఎన్ని టైమ్స్ అయితే మల్టిప్లై చేస్తారో వచ్చే నెంబర్స్ అన్ని కూడా Pythagorean ట్రిప్లెట్స్ అవుతాయి. సో ఇది Pythagorean ట్రిప్లెట్స్ గురించి మనం నేర్చుకున్నది. ఓకే. See here. ఇక్కడ మీకు m greater than 2 అని ఉన్నదానికి ఏమొచ్చింది? See here. 2m అనేది ఇక్కడ చిన్నదైపోయింది. అంటే 2m less than m square minus 1 less than m square plus 1. అన్నీ కూడా అలాగే వచ్చేసి చూడండి. 2m ఇక్కడ చిన్నదైపోయింది. 8 is less than 8 is ఇక్కడ 8 less than 15, 15 less than 17. అంటే 2m less than m square minus 1 less than m square plus 1 అన్నమాట. బట్ m = 2 కేసులో రివర్స్ గా ఉంది చూసుకోండి. m = 2 కేసులో m square minus 1 less than 2m less than m square plus 1. అదే m greater than 2 అయితే 2m less than m square minus 1 less than m square plus 1. So all triplets need not be in the form of 2m, m square minus 1, m square plus 1. ఈ Pythagorean triplet అనేది మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కి ఎక్కువగా ఉపయోగిస్తాము. ఇట్ ఈస్ అప్లికబుల్ టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. అండ్ దీని గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో ఇది ఎక్కడెక్కడ అప్లై చేస్తాము ఏంటి, అలాగే ట్రిగ్నోమెట్రీలో ఎక్కడ వాడతాము అనేది కూడా నేను ట్రిగ్నోమెట్రీ వీడియోస్ పెట్టినప్పుడు అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వ్యూవర్స్, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.